ఇవాళ మా ఇంట్లో హోల్ ఫిష్ ఫ్రై అన్నమాట. ఈ హోల్ ఫిష్ ఫ్రైని ట్రై చేయడానికైతే నేను ఇప్పుడు రెడీగా ఉన్నాను. ఎలా ఫ్రై చేయాలి ఏంటి అనేది మీరు చూస్తూ ఉండండి. ఎలా ఫ్రై అవుతుందో ఏంటో మరి చూద్దాము. దీంట్లో ఇప్పుడు మసాలాలు అన్ని పెట్టేసి చక్కగా ఫ్రై చేసి కమ్మగా తినేసేయాలి. చూద్దామా? ఓకే. ఎక్కువ కదిలించకు, అది కొంచెం ఒక సైడ్ కాలండిరా. ఒక పక్క మంచిగా కాలిన తర్వాత ఇంకో పక్క వేద్దాం. కొంచెం కాలం మంచిగా ఫ్రై అయితే మంచిగా లోపల మంచిగా ఉడుకుతుంది అన్నమాట. చేప లోపల మంచిగా ఉడకాలి బిడ్డ. పేగులు తీసేసినాం కానీ పేగులు లేవు. కడుపు లోపల కూడా మంచిగా ఉడకాలి, అప్పుడు టేస్టీగా ఉంటుందిరా. ఆయిల్ పోస్తున్నాం దానిపైన. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ఫిష్కి మనం మంచి ఉప్పు కారం పట్టియాలి. ఇందులో ఏమేమి వేస్తున్నానంటే ఒక 2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ అంటే కారం వేసుకున్నాను. ఒక స్పూను సాల్ట్ పౌడర్ వేసిన. అంటే మనకు ఇది ఉప్పు కారం సరిపోయేంత వేసుకోవాలండి. ఒక్కొక్కరు ఎక్కువ వేసుకుంటారు, ఒక్కొక్కరు తక్కువ వేసుకుంటారు కదా. అంటే నేనైతే అలా వేసాను. ఇది ఒక 1/2 kg ఫిష్ అనమాట. ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూను మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట, ఫ్రెష్ది. గరం మసాలా ఒక స్పూన్ అంతా గరం మసాలా. ఇక ఒక స్పూన్ అంతా మైదా పిండి అండి. ఇది వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా తయారవుతుంది ఫ్రై అనేది. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఈ ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఫిష్ లోపటికి కూడా మనం ఘాట్లు పెట్టాం కదా, ఇక్కడ ఈ ఘాట్లలోకి మంచిగా వెళ్తుంది అనమాట. ఆయిల్ స్ప్రెడ్ అవుతుంది, అక్కడికి ఆయిల్ అనేది మంచిగా పోతుంది కాబట్టి అలా వేసేయాలి. ఒక చుక్క వాటర్ ఏదో తల్లి, ఒక చుక్క గాడ మంచి వాటర్. ఇందులో కొంచెం గట్టిగా ఉంది కదా, కొంచెం వాటర్ వేస్తే కొంచెం లూజ్ అవుతుంది. కొంచెం వేసినవరా, కొంచెం కొంచెం లూజ్ ఉంటే ఏంటంటే మనకు ఫ్రీగా ఉంటుంది అనమాట. గట్టిగా ఉంటే కొంచెం పట్టుకోదు ఫిష్కి. ఇంకొంచెం చాలు. చూడండి, ఈ పేస్ట్ అనేది ఇలా ఉంది. చూడండి, మనం ఇలా పూసేయాలన్నమాట. ఈ హోల్స్ ఉన్నాయి కదా కటింగ్, ఇందులోకి వెళ్తే కూడా ఆ ఫిష్కు మంచిగా ఉప్పు కారం మంచి చక్కగా పడుతుంది అనమాట. ఈ పక్క కూడా అలానే పెట్టాలి. చూడండి, హోళ్ళల్లా ఇలా పెట్టేసుకోవాలి. అప్పుడు చేప అనేది మనకు మంచిగా టేస్టీగా తయారవుతుంది. ఇక ఈ పొట్టలో కూడా ఇంత పెట్టవచ్చు అనమాట. ఈ పొట్టలో ఉన్న పేగులన్నీ తీసేసారు. అయితే ఇది యాక్చువల్గా ఏంటంటే మృగశిర రోజు తెప్పించాను చెరువు నుండి చేపలు కొన్ని. ఆ రోజు వండేసిన. ఇదొక్కటి హోల్ ఫ్రై కోసం మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. మంచిగా వాష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇది నెక్స్ట్ డే ఇలా దీని తలకాయకు కూడా ఇలా పెట్టేసుకోవాలంతా. చాలా నీట్గా కడిగేసారనమాట. చాలా నాకైతే ఇప్పుడు చెరువు చేపలే కొంచెం బాగున్నట్టు అనిపించింది మార్కెట్లో చేపల కంటే. ఇవి ఫ్రెష్ కదా, కొంచెం బాగున్నాయి అనమాట. ఇక మార్కెట్లో అంటే ఎప్పుడో తీసుకొచ్చి పెడతారు, మనకు సేల్ చేస్తారు కదా, కొంచెం దానివల్ల కూడా టేస్ట్ పోతుంది. ఈ ఎందుకంటే ఫ్రెష్గా పట్టిన చేపలు అయితే కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి, బాగుంటుంది. ఇక ఇప్పుడు పైన ఊసేద్దాం. కొంచెం లోపల మొత్తం మంచిగా పెట్టేసిన.
చూడండి కంప్లీట్గా మొత్తం మంచిగా పూసేసాను. ఈ మసాలాలన్నీ దీనికి పట్టించేసిన. దీన్ని ఇలాగే ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఇలా పెట్టేస్తే ఏంటంటే కొంచెం ఇంకా దాంట్లోకి ఊరుతుంది అనమాట. ఫిష్లోకి మంచిగా వెళ్ళిపోతుంది ఈ మసాలాలు, ఉప్పు, కారం మొత్తం వెళ్ళి మంచిగా రుచిగా తయారవుతుంది అనమాట ఫిష్ అనేది. ఓకే, కంప్లీటెడ్ ఇక మసాలా పెట్టడం. చూడండి హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది. ఇక ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసేద్దాం. ఓకేనా? బాగా మరిగిపోతుంది ఆయిల్ అయితే. వేస్తే చిటపట అంటదో మరేంటో చూడాలి. తోక పడితే మూతి పడతలేదు, మూతి పడితే తోక పడతలేదు. చూడండి, అంటే దీనికి ఇంకా పెద్ద కడాయి పెట్టేది ఉండనేమో కదా. ఇది తోకనంటే మూతి వేస్తుంది, అక్కడ మూతిని పెడితే తోకలు వేస్తుంది. అంటే ఆయిల్ అన్న నిండా పోసేది ఉండే, కాకపోతే ఒక్క ఫిష్కి ఎందుకండి ఆయిల్ ఇంత అని అనిపిస్తుంది. ఓకే, ఎలా ఫ్రై అయితే చూద్దాం మరిగా. ఎక్కువ కదిలించకు, అది కొంచెం ఒక సైడ్ కాలండిరా, ఒక పక్క మంచిగా కాలిన తర్వాత ఇంకో పక్క వేద్దాం. కొంచెం కాలండి మంచిగా ఫ్రై అయితే మంచిగా లోపట మంచిగా ఉడుకుతుంది అన్నమాట. చేప లోపల మంచిగా ఉడకాలి బిడ్డ. పేగులు తీసేసినాం కానీ పేగులు కడుపు లోపల కూడా మంచిగా ఉడకాలి, అప్పుడు టేస్టీగా ఉంటుందిరా. ఆయిల్ పోస్తున్నా దానిపైన. దాన్ని అటు ఇటు అనకు, మొత్తం అదవుతుంది. లేవంటి ఫ్రై అవుతున్నట్టు. చూడండి, ఇక 1 సైడ్ అయితే మనకు లోపల సైడు కాలినట్టుంది మంచిగా. ఇప్పుడు మనకు ఇది కొంచెం పైకి తేలింది కదా, సో ఇప్పుడు ఇంకో వైపు కూడా మనం మర్రేసేద్దాం. చిట్టి ఫోన్ పట్టుకుందా తొందరగా, నాకు టీ వస్తలేదు దా. నేను వచ్చేసరికి నేనే వేసుకున్నాలే. చాలా బాగా కాలింది కదా 1 సైడ్ అయితే. ఇంకా ఈ సైడ్ కాలితే అయిపోతుంది. చూడండి, ఇంకా ఫ్రై అయిపోయింది. చూడండి మనకు మొత్తం మంచిగా ఇట్లా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది. చూడండి చాలా బాగుంది కదా, క్రిస్పీగా ఇట్లా కరం కరం అంటుంది అనమాట. ఇప్పుడు తినేస్తే, ఎందుకంటే కొంచెం మైదా కలిపినాం కాబట్టి ఆ మైదా పిండి అనేది మంచి క్రిస్పీగా తయారవుతుంది. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. ఇప్పుడు దీని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, ఓల్ ఫిష్ ఫ్రై డెకరేషన్ కోసం ఇదిగో ఇలా రౌండ్గా ఆనియన్ కట్ చేసుకొని ఇందులో నుంచి తీసేయాలన్నమాట. అప్పుడు రౌండ్ పీసెస్ వచ్చేస్తాయి. డెకరేషన్కి ఇలా బాగుంటాయి అన్నమాట. చూడండి, చూడ్డానికి రౌండ్గా ఆనియన్స్. ఒకటి రీపా స్లోగా తీయాలి. చూడండి, ఇలా తీసుకుంటే కొంచెం డెకరేషన్కు బాగుంటుంది అన్నమాట, గార్నిష్ చేయడానికి. చూడండి, చాలా రింగ్స్ అయిపోయినాయి. తీసేద్దాం, చిన్న చిన్న ముక్కలు కూడా తీసేసిన. ఓకే, సరిపోతాయి. ఇక ఒక చిన్న లెమన్ కట్ చేసిన. ఇప్పుడు ఈ ఫ్రిష్ని ఇలా పెట్టేద్దాం. బా కూట వచ్చేస్తుంది. అక్కడక్కడ ఇలా మనం ఎలా అంటే అలా చేసుకోవచ్చు డెకరేషన్ కోసం. అన్నీ ఎందుకు బిడ్డ, అది చిన్న ఫిష్కు ఇన్ని అది. నెక్స్ట్ టైం పెద్ద ఫిష్ చేయాలి. నెక్స్ట్ టైం పెద్ద ఫిష్ చేద్దాం. ఓకేనా? పెద్ద కడాయిలా బాగుంది. ఓకే, ఇదండి. ఓకే, రెడీ అయిపోయింది. చూడండి, హోల్ ఫిష్ ఫ్రై ఎంతో గుమగుమలాడే. ఫ్రెండ్స్, ఫ్రై అయితే రెడీ అయిపోయింది. లెమన్ వినుకోండి తల్లి, కొంచెం బాగుంటుంది. దానిపైన విండేసి
పిన్ననికి వస్తుందా లేదా నేను పెడతా. అల్లం ఇత్తులు తీసేసుకోండి. బాగుంది, కర్ర ఉన్నది. కొంచెం మైదా పిండి వల్ల మంచి క్రిస్పీగా అయితే ఉంటుందండి. మనం మైదా పిండి వేయకుంటే కార్న్ ఫ్లోర్ కానీ అది కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే పైన కొంచెం కరకరలాడుతూ ఉంటుంది అనమాట. అది ఆనియన్ కూడా తినేసేయండి రా సైడ్కి. ఇప్పుడు మంచిగా రుద్దేసినగా. ఎటు తిరుగుతున్నావురా మంచి కూర్చో. మొత్తం అక్క సైడే మనకి ఈరా తల్లి మిడిలో పెట్టు. అట్నే తీసుకొని తినండి. ఇక ఒక ఆనియన్ తినుకుంటూ అట్నే ఫిష్ తినండి, సూపర్గా ఉంటుంది. ఏంద్రా ఉట్టి ఆనియనే పెట్టుకుంటున్నావు? మెల్లగా ముళ్ళు వస్తాయి, జాగ్రత్త. నాకు వచ్చిన పీస్ ఇవ్వండి, చుంచి ఇవ్వండి. ఇటు ఒక ఆనియన్ కూడా పెట్టేసి. కాలుతుందా? జాగ్రత్త మరి. ఎట్లుందో టేస్ట్ చెప్పండి. చిన్న చిన్న ముక్కలు వస్తున్నాయి, మీరే తీసుకొని తినండి. నాకు ఒక్క నిమిషం నేను ఇస్తా. ఇట్లా ఇగో ఇట్లా తీసుకో. ఇంకో ఒకరు తోక దిక్కు ఒకరు మూతి దిక్కు తీస్తూనే ఉండాలి, తింటూనే ఉండాలి. వేడి వేడిగా ఉంది మంచిగా. ఇట్లా ఇగో ఎట్లుందిరా బిడ్డ టేస్ట్? ఇటు చూడండి ఒకసారి, మంచి గట్టి వినబడదు మరి వాయిస్. సూపర్ ఉంది, తినండి. చిట్టోడా నువ్వేం చెప్పలేదేంద్రా? తర్రే కంప్లీట్ ఆరా? మొత్తం అయిపోయిందా? తలకాయ ఉన్నట్టుంది కదా ఇంకా. చూడండి ఫ్రెండ్స్, మొత్తం చేపను పీక్కు తినేసిర్రు. ముగ్గురం కలిసి దాని పని పట్టేస్తాను చూడండి ఎట్లా అయిపోయింది. అది చూస్తుంటే కొంచెం భయంగా అనిపిస్తుంది కదా. కనుక ఎండిపోయిన ఫిష్ అట, స్కెల్టన్ ఫిష్ లాగున్నది. మొత్తం దాన్ని స్కెల్టన్ చేసేసాం, తినేసాం ఫుల్గా. 1/2 kg చేప, 1/2 kgకి ఎక్కువనే ఉంది. ఇది బంగారు తీగ అనమాట. బంగారు తీగ ఫ్రై చేసేసి తినేసినాం. ఫైనల్గా ఇగో ఇది తలకాయ మాత్రం మిగిలిపోయిందండి. దీన్ని ఏం చేయాలని అర్థమవుతలేదు. ఇక ఇది గట్టిగా ఉంది, తినొస్తలేదు అనమాట. ఇక అంటే ఇది ఎట్లా తింటారో ఏమో తెలియదు. తలకాయ కొంచెం తినరాదు, ఇది ఎట్లా తీసినా వస్తలేదు అనమాట. ఇక ఫైనల్గా అయిపోయింది. ఫుల్ అయిపోయిందారా? మళ్ళీ ఎప్పుడైనా చేసుకుందామా బంగారాలు? వద్దారా? ఎందుకు డాడీ? చిట్టోడా బంగారం ఇటు చూడు, మళ్ళీ చేసుకుందామా? ప్రతి చికెన్ కూడా ఇట్లా మొత్తం ఫుల్ చికెన్ కూడా పెట్టవచ్చు. ఓ మమ్మీ పోలీస్ దా ఏదన్నా చేస్తున్నావారా దాన్ని? ఇక అయిపోయింది, పదండి ఇక చేతులు కడుపుకొని. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్. ఇవాటి వీడియో ఇదండి.
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నొక్కండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాం. బాయ్ బాయ్.